33 కోట్ల దేవతలు ఫిబ్రవరి 5 నుండి 15 వరకు వృషభ రాశి వారికి 2 అతిపెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడిగా చెప్పుకుంటాం. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో వారి యొక్క రాశి చక్రం ప్రకారం కొన్ని రోజులు వారికి అనుకూలంగా ఉంటాయి, మరి కొన్ని రోజులు వారికి అనుకూలంగా ఉండవు. అయితే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు అనుకూలంగా ఉండేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోవాలి. అంటే ఎంతో కాలంగా మీకు తీరనటువంటి కోరికలు ఉంటే వాటి గురించి కోరుకోవడం కానీ, ఏదైనా పని ప్రారంభిద్దామని అలా వాయిదా వేసుకుంటూ వస్తున్నట్లయితే అటువంటి పనులు ప్రారంభించుకోవడం, ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటిని పూర్తి చేసుకోవడానికైతే ప్రయత్నించండి. అయితే వృషభ రాశి వారికి 1 కాదు 2 కాదు సాక్షాత్తు 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం అయితే మీ మీద ఉంది. ఫిబ్రవరి 5 నుండి 15 వరకు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 10 రోజులు కూడా మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 10 రోజుల్లో కూడా దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అయితే మీ మీద ఉంది. కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా దానికి ఖచ్చితంగా దేవతల యొక్క సహకారం ఉంటుంది. అంటే జరగవు అనుకున్నటువంటి పనులు జరగడం, ఏదైనా ప్రయాణం చేసినట్లయితే ఆ ప్రయాణం అనుకూలించడం, అక్కడ వెళ్ళిన పని పూర్తయిపోవడం, స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే కొనుగోలు చేయడం, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ట్రీట్మెంట్లు మొదలు పెడితే మీరు మొదలుపెట్టిన వేళ విశేషం ఆ ట్రీట్మెంట్ తక్కువ కాలంలోనే పూర్తవడం, ఇలా ఏదో ఒక రూపంలో అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి వృషభ రాశి వారు అస్సలు ఈ సమయాన్ని అయితే వృధా చేసుకోకండి. ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. కాబట్టి ఏదైనా కోరిక ఉన్నట్లయితే దాని గురించి ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకొని, అంటే ఇష్టదైవం ముందు దీపారాధన చేసుకొని ఈ 5వ తారీఖు నుండి 15వ తారీఖు అంటే ప్రతిరోజు కూడా ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు ఏదైతే పూజ చేసే సమయంలో కానీ, లేకపోతే దండం పెట్టుకునేటువంటి సమయంలో మీకున్నటువంటి కోరికను ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 10 రోజులు చెప్పినట్లయితే ఈ 10 రోజులు పూర్తయ్యే లోపే మీ కోరిక తీరడం, లేకపోతే తొందరలోనే మీ కోరిక తీరే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా సంకల్పం చెప్పుకోవడం అనేది ఇటువంటి ప్రత్యేక రోజుల్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా సంకల్ప బలం అనేది చాలా గొప్పదిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అనుకూలమైన రోజుల్లో కనుక అటువంటి కోరికలు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలానే ఈ రోజుల్లో మీ ఇంటికి ఎవరైనా దానం కొరకు వచ్చినా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా సహాయం అడిగినా మీకు వీలున్నంత వరకు కూడా సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చేసినటువంటి పుణ్యం అనేది మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టదు. ఖచ్చితంగా మనతో వచ్చి ఏదో ఒక సమయంలో అయితే మనల్ని ఆదుకుంటుంది. అలానే వృషభ రాశి వారి జీవితంలో ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం మంచి శుభవార్తలు అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కోరుకున్న విధంగా ఉద్యోగాలు అనేవి రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. వీటి కారణంగా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా తీర్చేయడం జరుగుతుంది. అలానే సినీ పరిశ్రమలో కళారంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. కళారంగ పరంగా మీకంటూ అనుకూలమైన మార్పులు ఉండటం వల్ల ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి ఉంటారో అటువంటి వారే సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి అయితే చూపిస్తారు. ఇక విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. కొన్ని నూతన పరిచయాలు అనేవి మీకు విద్య నుండి ఇతర విషయాల వైపుకు దృష్టి మళ్ళే విధంగా మిమ్మల్ని ప్రేరేపించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిచయాలకు వీలున్నంత వరకు కూడా దూరంగా ఉండటం మంచిది. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్యకు సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా బాగా అనుకూలంగానే ఉంటుంది. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎంతో కాలంగా వృషభ రాశి వారు గృహ నిర్మాణాలు కొనుగోళ్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏవో ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఈ 10 రోజుల్లో అటువంటి
చేసినటువంటి ప్రయత్నాలు మళ్ళీ తిరిగి పునఃప్రారంభం చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా 100% కూడా మీ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కుటుంబ విషయాల్లో మాత్రం శుభవార్తలు వింటారు. ఆనంద బాష్పాలు ఆగవని చెప్పవచ్చు. ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టువులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరో ఉన్నారో వారు మరలా కలవడం జరుగుతుంది. కుటుంబంలో జరిగేటువంటి కొన్ని శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కుటుంబ సభ్యులు అందరూ కూడా కలుస్తారని చెప్పుకోవచ్చు. అలానే ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, ప్రేమికుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ప్రేమ జీవితంలో అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఏవో ఒక ఆటంకాలు రావటం, కుదిరిన సంబంధాలు వెలుతిరిగి వెళ్ళిపోవడం, ఈ విధంగా వివాహం అనేది వాయిదా పడుతూనే వస్తుంది. అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా వివాహ విషయంలో అనుకూల మార్పులు అయితే కనిపిస్తున్నాయిగా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వీరికి ఉన్నటువంటి సున్నితత్వం కారణంగా కొంతమంది ఎప్పుడు కూడా వీరిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటారు. కానీ ఈ సమయంలో వీరు కూడా తమ యొక్క ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని మార్చుకోవడానికి, అంటే ముఖ్యంగా వ్యక్తిత్వంపై ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. అంటే తమలో ఉన్నటువంటి లోపాలు మార్చుకోవడం, దేనిలో అయితే వారు బలహీనంగా ఉంటారో తమ యొక్క బలహీనతలు కూడా బలంగా మార్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ప్రతిష్టాత్మకమైన పదవులు అయితే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా అభివృద్ధి అయితే ఉండబోతుంది. కళాకారులు తొందరలోనే మీరు కోరుకున్న విధంగా అవకాశాలు అయితే దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే వృషభ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అనుకున్న విధంగా ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, కోరుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి తొందరలోనే పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే ఆర్థిక పరంగా ఒకప్పుడు ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టినటువంటి మొండి బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవ్వడం, మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయి. కెరియర్కి సంబంధించి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏదో ఒక దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. తక్కువ జీతమని లేకపోతే సరైన అవకాశం కాదని ఇలా చిన్న చిన్న కారణాలతో మీరు కనుక ఉద్యోగాలు వదులుకున్నట్లయితే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కోరుకున్న వాటి గురించి భవిష్యత్తులో ప్రయత్నం చేసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి నవగ్రహ దర్శనం చేసుకోవడం లేదా నవగ్రహాలకు సంబంధించి చేసేటువంటి ఆరాధన అంతా కూడా మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. వారంలో ఒకసారైనా కూడా ఖచ్చితంగా మీరు నవగ్రహాల దర్శనం చేసుకొని 9 సార్లు ప్రదక్షిణ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ మాసంలో దగ్గరి బంధువుల్ని, స్నేహితుల్ని కలిసి వారితో విహారయాత్రలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.